రేణుదేశాయ్ వ్యాఖ్యలపై వీహెచ్ కౌంటర్. కుక్కల గురించి మాట్లాడుతున్నారు సరే, భర్తలను చంపుతున్న వారి సంగతి ఏంటి? ఆసక్తిని రేపుతున్న హనుమంతరావు వ్యాఖ్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. రేణుదేశాయ్, అమల లాంటి వాళ్ళు కుక్కలను చంపొద్దని అంటున్నారు. మూగజీవుల గురించి బాగానే మాట్లాడుతున్నారు, కానీ భర్తలను చంపుతున్న భార్యల మాట ఏమిటి? ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ఆయన అన్నారు. ఒకప్పుడు భర్త కోసం సతీ సావిత్రి యముడితో పోరాడిందని, నేడు భార్యలను భర్తలు చంపుకునే సంస్కృతి పెరిగిందన్నారు. ఇలా చేసుకుంటూ పోతే పిల్లల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై విద్యావంతులు, మేధావులు ఆలోచించాలని సూచించారు. ఈ తరహా హత్యలను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహిళా సంఘాలు కూడా సమావేశాలు పెట్టి ఆలోచించాలని సూచించారు. ఇదిలా ఉండగా జంతు ప్రేమికురాలుగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణుదేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలి అని చూస్తున్న వారికి పిచ్చి పట్టిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రేణుదేశాయ్ కఠినంగా స్పందించారు. మొత్తం న్యాయం అనేది ఒక జోక్ అయిపోయింది, దానికి నేను సాక్ష్యం అంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జికి కుక్కల మీద ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండొచ్చని, ఇది మానవత్వంలో ఇచ్చిన తీర్పు కాదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాకు ఇది చదువుతూ ఉంటే నవ్వొస్తుంది. జడ్జికి కుక్కల మీద ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉందేమో అంటుంది. సరే, ఏదేమైనా మొన్న ఒక 3 days అవుతుంది ఈమె ప్రెస్ మీట్ పెట్టింది. కుక్కలని చంపడం ఎందుకు, చాలా దుమారం రేపుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. నిజంగా కుక్కలను చంపడం ఎందుకు? ఇప్పుడు ఒక 5 కుక్కలు మిమ్మల్ని గరిస్తే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి 100 కుక్కల్ని మీరు చంపేస్తే ఎట్లా అని అంటుంది. అండ్ అట్లనే మొన్న గెలిచినటువంటి వాళ్ళు సర్పంచ్లు మమ్మల్ని గెలిపిస్తే మేము కుక్కలను చంపుతామని చెప్పి చాలా పెద్దగా మాట్లాడిల్లు. అసలు వాళ్ళకి ఏ హక్కు ఉంది? ప్రజలు అసలు వాళ్ళకి ఎందుకు ఓటేసాలని అడుగుతుంది ఆమె. ఒకసారి ఆలోచించండి. అంటే కోతులను పట్టించడం వేరు. కోతులను పట్టిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తారు, లేదంటే ఏదైనా జూ పార్క్ అట్లా తీసుకెళ్తా ఉంటారు. కానీ అసలు మీకు ఏం రైట్ ఉంది కుక్కల్ని చంపేయడానికి? మళ్ళీ ఆమె ఏమంటుంది, 100 కుక్కల్ని ఇట్లా ముందు పెట్టుకొని ఆయన హీరోలాగా ఇట్లా నించొని ఫోటో దిగిండు, అసలు మానవత్వం అనేది లేదా? ఎందుకు చంపుతున్నారు అన్నిగానే కుక్కల్ని అంటా ఉంది. రేణుదేశాయ్తో పాటు రష్మి కూడా ఉంది, యాంకర్ రష్మి. ఆమె కూడా సేమ్ మాట్లాడుతుంది. ఆమె కూడా